మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అనల్ లోకల్ ట్రెండ్స్. చాలామందికి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత షార్ట్స్ పెట్టాలా లేదా లాంగ్ వీడియోస్ పెట్టాలా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్లో మనకి ఏం తెలియకపోతే మాత్రం ఎలా పెడితే అలా పెట్టేస్తాము. షార్ట్స్కి మ్యూజిక్ ఇచ్చి కానీ అలా వదిలేస్తూ ఉంటాము. కానీ లాంగ్ వీడియోస్ చేస్తే మనీ వస్తాయా లేదా షార్ట్ వీడియో వస్తే మనీ వస్తాయా అంటే రెండుటికి మనీ వస్తాయి. కానీ ఎక్కువ మనకి లాంగ్ వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తేనే మంచిది. షార్ట్ వ్యూస్ ఏముంది, షార్ట్ అంటే ఈ మధ్య కాలంలో 500 సబ్స్క్రైబర్స్ వచ్చి 3 మిలియన్ అంటే వ్యూస్ వస్తే చాలు, హాఫ్ మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది. హాఫ్ మోనిటైజేషన్ కంప్లీట్ అంటే ఊరికే అయిపోద్ది. ఏదైనా ఒక్క వీడియో షార్ట్ వైరల్ అయినా సరే మనకి 3 మిలియన్ వ్యూస్ అయితే వచ్చేస్తే మనకి హాఫ్ మోనిటైజేషన్ కంప్లీట్ అయింది. మిగతాదంతా కంప్లీట్ అవ్వడానికి చాలా రోజులైనా పట్టొచ్చు, సంవత్సరాలైనా పట్టొచ్చు. సో దీనివల్ల యూజ్ లేకపోతే మనకేంటి షార్ట్స్ అంటే ఏమైనా పెట్టేసేయచ్చు. ఇదే పట్టాలని ఏం లేదు. అదే అలా వీడియోస్, లాంగ్ వీడియోస్ అయితే అలా కాదు కదా. ఏదైనా కంటెంట్ బాగా ఆలోచించి ఒకటే కంటెంట్ తీసుకుని వీడియోస్ అయితే చేయాలి. ఆ వీడియోస్ కనుక ఒక్కసారి క్లిక్ అయినాయి అంటే మనం ఏ వీడియో పెట్టినా కానీ అలా పైకి వెళ్ళిపోతూనే ఉంటాయి. నేను మాత్రం షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అయ్యిట్లే అనుకున్నాను. కానీ షార్ట్స్ ద్వారా అంటే 3 మిలియన్ వ్యూస్ బాగానే అవుతాయి. ఆ తర్వాత నుంచి చాలా అంటే చాలా కష్టం. ఒక వీడియో వైరల్ అయితే ఒక వీడియో వైరల్ అవ్వదు. కానీ షార్ట్స్కి చాలా అంటే చాలా కష్టపడాలి. ఏం కష్టపడాలి అంటారా, రోజు ఒక 3-4 వీడియోస్ అయినా కంపల్సరీ పెట్టాలి కదా. అంతకన్నా ఎక్కువే పెడుతున్నారు ఈ మధ్య షార్ట్స్. అయితే అది లాంగ్ వీడియో అనుకోండి, అంత టైం, చాలా టైం ఉంది. 365 డేస్ మనం పెట్టుకుంటూనే ఉండొచ్చు. ఆ లోపు వాచ్ టైం పెరుగుతూనే ఉంటుంది. ఈ లోపు మనకి కట్ అయ్యేది ఏమి ఉండదు. అదే షార్ట్ వ్యూస్ అంటే ఓన్లీ 90 డేస్ కాబట్టి ఈ 90 డేస్లో మనకి 100 lakhs కావాలి. ఈ 100 lakhs వస్తూనే ఉంటే ఒక మంత్ పోతుంది అనుకుంటే ఆ మంత్లో వచ్చిన వ్యూస్ అన్నీ పోతూనే ఉంటాయి. దీనివల్ల అంత యూస్ కాదే అనిపించింది నాకైతే. నేనైతే ఇప్పుడు 3 months కంప్లీట్ అవుతుంది. మన హాఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. 3 monthsలో ఇది కూడా కంప్లీట్ అయితే అనుకున్నాను, అస్సలు కాలేదు. ఏది బెటర్ అనుకుంటే మాత్రం లాంగ్ వీడియోసే బెటర్. ఫ్యూచర్ ఉంటుంది లాంగ్ వీడియోస్కి అయితే. మనం లాంగ్ వీడియో అనేది ఒక కంటెంట్ అంటూ చక్కగా చేస్తాం కదా. అదే షార్ట్ అనుకో, ఏదో ఒకటి పెట్టొచ్చులే అని ఆలోచిస్తూ ఏదో ఒకటి పెడతాం. సపోజ్ ఈరోజు పెట్టలేదు, ఏం వీడియోస్ కుదరలేదు అంటే ఏదో ఒక వీడియో పెట్టేసి ఒక సాంగ్ పెట్టేసి వదిలేస్తాం. అలాంటివి మనకి ప్రాబ్లం అవుతాయి అంట, రీయూజ్లు అని కూడా వస్తాయి అంట. చాలామంది క్రియేటర్స్ అయితే వీడియోస్ చూసి నేను మీతో షేర్ చేసుకున్నాను. మన సబ్స్క్రైబర్స్ కూడా ఇది తెలుసుకుంటారని. షార్ట్స్ ఏముంది, ఏదో ఒకటి పెట్టేయచ్చు, సాంగ్స్ పెట్టచ్చు, లేదన్నా ఒక 15 minutes ఏదో ఒకటి పెట్టి అలా వదిలేసేయచ్చు అనుకోకండి. లాంగ్ వీడియోస్ వల్లే మనకైతే ఫ్యూచర్ అనేది ఉంది. అంతేకాదు లాంగ్ వీడియోస్ అనేది 365 డేస్లో మనం ఒకరోజు పెట్టినా పెట్టకపోయినా అవర్స్ అనేవి ఎక్కడికి పోవు. షార్ట్స్ వ్యూస్ మాత్రం మనం ఒకరోజు పెట్టకపోయినా ఒక 90 డేస్లో ఒక రోజు ముందుకెళ్ళినా, ఒకరోజు వైరల్ అయ్యి ఒక 10 lakhs వ్యూస్ వచ్చాయి అనుకోండి, ఆ ఒక్కరోజు ముందుకెళ్ళిపోయి 100 lakhs అవ్వకుండానే ఆ 10 lakhs ఒక్కసారి పోతాయి. సేమ్ నాకు కూడా అలానే జరిగింది కాబట్టి నేను ఈ వీడియో షేర్ చేసుకున్నాను. లాంగ్ వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే మాత్రం ఫ్యూచర్లో మంచి అంటే ఇన్కమ్ని తీసుకోవచ్చు యూట్యూబ్ నుంచి అని చెప్పి నేను చాలామంది క్రియేటర్స్ చెప్తుంటే విన్నాను. అదే షార్ట్స్ అనుకోండి, మళ్ళీ ఏంటంటే కొంతమంది వంటలు పెడుతున్నారు కదా. ఆ వంటలు పెట్టేవి కూడా మనిషి అంటే మనం కనిపించకుండానే వంట ఒక్కటే చూపిస్తున్నారు. అలాంటిది ఎక్కువ క్లిక్ అవ్వదంట. మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ వీడియోలో మనం కూడా కనిపించి చక్కగా వాయిస్ ఇస్తే మన షార్ట్స్ కదా ఇలా వెళ్తారు. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మన లాంగ్ వీడియోస్ చూడటానికి కూడా మనకి కానీ వాళ్ళకి ఇంప్రెషన్ కలిగి మన లాంగ్ వీడియోస్ కూడా చూడటానికి ట్రై చేస్తారు. అదే షార్ట్స్లో మనం ఏం పెట్టకుండా ఓన్లీ కుకింగ్ చేసే, ఓన్లీ ఆ బౌల్ చూపిస్తూ ఉంటే మాత్రం ఆ కర్రీస్ అలా చూసి వదిలేస్తారు తప్పితే మన లాంగ్ వీడియోస్ని అస్సలు చూడరు. అదే లాంగ్ వీడియోస్ చేస్తూ షార్ట్స్ కూడా దానికి రిలవెంట్గా ఉండేవి చేస్తూ ఉంటే మాత్రం సక్సెస్ అనేది తొందరగా వస్తుందంట. అంతేకాదు ఇప్పుడు లాంగ్ వీడియోస్లో కన్నా షార్ట్ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయని చాలామంది షార్ట్సే చేస్తున్నారు. ఆ షార్ట్స్ చేయడం వల్ల ఏంటంటే 1-2 వీడియోస్ వైరల్ అవుతాయి, అన్నీ వైరల్ అవ్వవు కదా. అలాగే
రేపు అంటే మానిటైజేషన్ అయిపోయి అంతా అయిపోయి షార్ట్స్కి రెవెన్యూ ఎంత వచ్చింది అంటే ఒక 10 lakhsకి 400 రూపీస్ అంట అండి. ఎంత కష్టపడితే ఎన్ని వ్యూస్ వస్తే అలా వస్తూ ఉంటాయి చెప్పండి. 400 అంటే అవన్నా వచ్చినాయి అనుకుంటారు కొంతమంది. మనం కష్టపడేదానికి అది చాలా తక్కువ రెవెన్యూ కదా. ఎక్కువ డబ్బులు కావాలి అనుకుంటే మాత్రం మనం లాంగ్ వీడియోస్ చేసి మంచి కంటెంట్ చూస్తే ఫ్యూచర్లో మంచి రెవెన్యూ అయితే తీసుకుంటాము. నేను చాలామంది క్రియేటర్స్ని నేను చూస్తూ ఉన్నాను. అంటే ఒక లాంగ్ వీడియో వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్లో 3 minutes 4 minutes ఇంట్రడక్షన్ ఇచ్చి వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ కలిగించండి. తర్వాత అయితే కొంచెం టైం పెంచుకుంటూ ఉంటుంటే వ్యూస్ పెరుగుతాయి, దాంతో వాచ్ టైము పెరుగుతుంది. వారానికి ఒకసారి లైవ్ కూడా చేయాలంట. లైవ్ చేస్తే ఇంకా బెటర్, వాచ్ టైం తొందరగా పెరుగుతుందంట. నేను కూడా ఈ నుంచి లైవ్ చేద్దాం అనుకున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లోకి వచ్చేసేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్లో చేయండి. ఈవినింగ్ టైము 7కి 8కి చేద్దాం అనుకున్నాను, కానీ లైట్ అనేది అంతగా మనకి కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి, అంత క్లారిటీ ఉండదు కాబట్టి నేను 6:30 7 లోపు చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటున్నారో కామెంట్ చేయండి. మీరు వీడియోస్ లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకున్నారా, షార్ట్ వీడియోస్ చేద్దాం అనుకున్నారా, మీకు ఇంట్రెస్ట్ ఎలా ఉందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే లాంగ్ వీడియోస్ చేయమని చెప్తాను. నేను కూడా అంతే. ఇంతకుముందు షార్ట్స్ మీద చేసేసి తొందరగా 100 lakh అయిపోతాయి, మానిటైజేషన్ కంప్లీట్ అయిపోద్ది, మనీ వచ్చేస్తాయి అని చాలా ఆనందపడ్డాను. కానీ అంత ఈజీ అయితే కాదు. 90 daysలో 100 lakh రావాలంటే ఒకసారి వస్తాయి, ఒకసారి రావు. వైరల్ అవ్వాలి అంటే మాత్రం త్వరగా సక్సెస్ అయ్యి మనకి యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఎక్కువ డబ్బులు రావాలంటే మాత్రం లాంగ్ వీడియోస్కి నేను సజెస్ట్ చేస్తాను. మన సబ్స్క్రైబర్స్ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం షార్ట్స్ పెట్టండి, వద్దనను. షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఈ లాంగ్ వీడియోస్ వల్ల వాచ్ టైం పెరిగిద్ది, మనకి మానిటైజేషన్ ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు లాంగ్ వీడియోలో ఒక 3-4 times అయినా యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ వల్లే మనకి మనీ వచ్చేది. ఎంత లాంగ్ వీడియోస్ వ్యూస్ వెళ్ళినాయి అని కాదు, వ్యూస్ వల్ల అసలు మనీ రావు. కొంత ఏదో జనరేట్ అవుతుంది, కానీ వాళ్ళు ఇచ్చే యాడ్స్ ఇస్తారు కదా, ఆ యాడ్స్ వల్లే మనకి మనీ అయితే వస్తాయి. షార్ట్స్ అంటే ఎక్కడో ఒకసారి వస్తూ ఉంటుంది. లాంగ్ వీడియోస్ కన్నా తక్కువగా రెవెన్యూ వస్తుందంట షార్ట్స్కి. సో ఈ వీడియో అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది షార్ట్స్ ద్వారా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు కదా, అది ఎంతో లక్ ఉండాలి నాకు తెలిసి. ఓన్ కంటెంట్ చేసి అంటే ఇంతకుముందు చేసేసి ఒక వీడియో పెట్టి ఒక ఛానల్ పెట్టి దాంట్లో సక్సెస్ అవ్వక నాకులాగా వేరే ఛానల్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ టాలెంట్ని బయటికి తీసి ఇప్పుడు వాళ్ళు ఓన్ వీడియోస్తో ఓన్ వాయిస్తో సక్సెస్ అవుతున్నారు. అది ఎలా అంటే లాంగ్ వీడియోస్ చేస్తున్నారు, షార్ట్స్ చేస్తున్నారు. లాంగ్ వీడియోస్కి రిలవెంట్గా షార్ట్స్ చేస్తున్నారు. దానివల్ల లాంగ్ వీడియో చూస్తున్నారు వాళ్ళు, షార్ట్స్ చూస్తున్నారు. సో రెండింటి వల్ల బెనిఫిట్స్ అయితే ఉంటున్నాయి. కొంతమంది షార్ట్స్ మీదే మొత్తం ఎఫెక్ట్ అంతా పెట్టేసి దానికి రోజంతా కూర్చుని షార్ట్స్ చేసినా కానీ ఉపయోగం ఉండదు సక్సెస్ రాకపోతే. అంటే ఒక వీడియో అన్న వైరల్ అవ్వాలి కదా రోజుకి. సో ఒక్కటన్నా వైరల్ అవ్వకపోతే ఎంత కష్టపడినా కానీ అది వేస్టే. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం మీకు అసలు ఏం అర్థమైందో ఒక కామెంట్ చేయండి. అంతేకాదు మీరు లాంగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా, షార్ట్స్ చేయాలనుకుంటున్నారా అదే కామెంట్ చేయండి. లాంగ్ వీడియోస్ చేయటం వల్ల నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ మీకు వస్తాయి. తొందరగా మనీ అయితే వస్తాయి, ఎక్కువ మనీ అయితే మీరు యూట్యూబ్ నుంచి సంపాదించుకోవచ్చు. నేను నా సొంతంగా అయితే ఇదంతా చెప్పట్లేదు. చాలా క్రియేటర్స్ దగ్గర వీడియోస్ చూసి వాళ్ళు ఏం చెప్తున్నారో విని మన సబ్స్క్రైబర్స్కి అది రీచ్ అవ్వకపోతే నా ద్వారా రీచ్ అవుతుందని ఈ వీడియో చేశాను. ఏమైనా తప్పుకుంటే మాత్రం క్షమించండి. ఇది మాత్రం 100% కరెక్ట్ అంట. లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. మన ఎప్పుడు వీడియో పెట్టినా మీ దాకా రావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ దాకా వస్తాయి. చక్కగా మీరు ఇన్ఫర్మేషన్ అంతా జెన్యూన్గా నేను నా ద్వారా మీ అందరికీ చెప్తాను. ఓకే, బాయ్.